ఇది సువార్త సైన్యం, క్రీస్తు సైన్యం. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా, నీ పాపం మానవా. మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. శుభములు అని ఎందుకన్నానంటే, మేము చెప్పబోతున్నటువంటి క్రీస్తును గూర్చిన కొన్ని విషయాలు మీరు విని మీ కుటుంబాలలో క్రీస్తును అంగీకరించినట్లయితే గనక ఒక గొప్ప లోకం, ఆ పరలోకానికి మీకు అర్హత కలుగుతుందని చెప్తున్నాను. ప్రేమనటి దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గురించి మనం ఆలోచన చేయగలిగితే గనక, ఈ బైబిల్ గ్రంథము ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలియని పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు. అదేవిధంగా లోకంలో ఉన్న మనుషులు కూడా ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తప్పుగా ఆలోచన చేసేవారిగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే, బైబిల్లో ఉన్న మాటలు తెలియకపోవడమే, దేవుడు ఏం చెప్పాడో ఆలోచన చేయకపోవడమే ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తప్పుగా ఆలోచిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని వాళ్ళరా జ్ఞానం ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మనిషిని లేవనెత్తే శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మనిషిని, ఒక పాడైపోయిన మనిషిని ఒక మంచి హృదయముతో మంచి వ్యక్తిగా మార్చే జ్ఞానం కలిగిన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రేమనటి దేవుని వాళ్ళరా, మన కొరకు మనం ఆలోచన చేయగలిగితే గనక, ఒకనొకప్పుడు వయసులో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికాం, తిన్నాం, తాగాం, అల్లరచిల్లరగా తిరిగాం, ఇష్టం వచ్చినట్లుగా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని మనిషి ఉపయోగించుకున్నాడు. కానీ ఈ శరీరాన్ని పాడు చేస్తున్నప్పుడు వారికి ఏదో ఒక రోగం కావచ్చు, లేదా అనారోగ్యం కావచ్చు, ఏదో ఒక పరిస్థితులు అవయవాలు పాడైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఒక్కసారి నిలబడి ఆలోచన చేస్తే గనక, ఇదిగో నీ కొరకు పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? నిన్ను మంచి మార్గమును చేర్చడానికి. అంటే మంచి మార్గం అంటే ఏంటంటే, క్రీస్తు మార్గమే మంచి మార్గం. మార్గం అని ఎందుకన్నానంటే, ఇదిగో మనిషి 6 అడుగుల దేహం, 6 అడుగుల శరీరంలో ఉన్న మనిషి ఎప్పుడైనా చచ్చిపోతాడు. ఇదిగో ఆయన అంగీకరించినట్లయితే గనక పరలోకానికి ఆయన తీసుకువెళ్తాడు. ఈ లోకంలో మనం చూడండి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో భయంకరమైన స్థితులు మనకు ఉంటూ ఉంటాయి. కానీ పరలోకంలో ఎలాంటి స్థితులు ఆ లోకంలో ఉండవు ప్రేమ దేవుని వల్ల. అలాంటి విలువైన లోకాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఎన్నో నువ్వు శరీరకంగా ఈ వయసులో ఉన్నప్పుడు ఎన్నో చెడు కార్యక్రమంలో ఉండి సమయాన్ని పాడు చేసుకున్నావు. ఇప్పుడైనా క్రీస్తుని అంగీకరిస్తే గనక ఇదిగో పరలోకానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ప్రేమ దేవుని ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి చచ్చిపోవలసిన వాడే. మనం చచ్చిపోయిన వెంటనే మన దేహాన్ని ఎక్కడ కప్పెడతారు? భూమిలో కప్పెడతారు. మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది అర్థం కావట్లా. మనిషి శరీరంతోనే లాస్ట్ అనుకుంటున్నాడు. ఈ భూమి మీద ఈ శరీరమే లాస్ట్ అనుకుంటున్నాడు. కానీ ఇదిగో మనం చచ్చిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళడానికి ఒక ఆత్మ ఉందని, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మనుషులలో లేదు. ముందుకు ముందుకు సాగుతాం, వెనుకడుగులేని ధైర్యం, యేసునామ శక్తితో జయముందే. ప్రియమైన గ్రామ ప్రజలకు ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. దేవాతి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తన అనాది దయా సంకలం బట్టి, ఉచితమైన కృపను బట్టి, మరొకసారి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, ప్రియమైన గ్రామ ప్రజలారా, మరి గ్రామానికి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించుటకు దేవాతి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నామండి. కొన్ని నిమిషాలు మరి మైక్ శబ్దం ద్వారా వస్తున్న మాటల మీద మీ యొక్క సమయాన్ని వేచించాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు మీతో నాతో మాట్లాడడానికి మరి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన కలిగి ఈ మాటల మీద దృష్టించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామ ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి సత్శరీరుడుగా ఈ లోకానికి వచ్చారని అనేక విషయాల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకగా క్రీస్తు ఈ లోకంలో జన్మించాడని
మరి మీరు అనేక చోట్ల చూస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఆ క్రీస్తు యేసు ఈ లోకంలో ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది? ఎందుకు ఆ క్రీస్తు యేసు ఈ లోకంలో తన 33.5 సంవత్సరంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ప్రపంచాన్ని తన సువార్త ద్వారా కదిలించి అనేక మందిని రక్షించాలి, అనేక మందిని ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నారు, తమకు నచ్చినట్టు తమ ఆలోచన తమ ప్రవర్తనలో బ్రతుకుతున్నారు, సజీవుడు రక్షకుడైన దేవుని ఎరుగకు బ్రతుకుతున్నారని వాళ్ళ ఆలోచనల్ని క్రీస్తు వైపు తిప్పాలని యేసు క్రీస్తు లోకానికి 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే ఎందుకు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చిందంటే మనుషులని నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో చేయుటకును, ఆ యేసు క్రీస్తు తండ్రి దేవుడు మనని తల్లి గర్భములో ప్రవేశపెట్టినది మొదలుకని పిండమై రూపింపమునికి నేను ఎరుగుదనైన ఆ దేవుడు ఈ లోకంలో ప్రవేశపెట్టిన తర్వాత నీవు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, తన చిత్తంలో తన ప్రణాళికలో తన ఇచ్చిన జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే ఖచ్చితంగా నేనిచ్చి పరలోక రాజ్యంలో నీవు నిత్య నివాసై ఉండుటకు ఉంటారని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమైన ఆలోచనలు కూడా లేదా నా సమాజం కోసం ఆలోచించాలి, నా ఊరి కోసం ఆలోచించాలి, నా గ్రామం కోసం ఆలోచించాలి అనుకుంటూనే తనకంటూ తన ఆలోచన లేకుండా ఈ భూమి మీద బతుకుతున్నట్టుగా కనబడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయగలిగితే ఇలా తన కుటుంబం కొరకు, తన గ్రామం కొరకు, తన ప్రదేశానికి, తన ప్రాంతం కొరకు ప్రయాసపడుతున్నాడు తప్ప తన కోసం కూడా ఎప్పుడు కూడా ఆలోచించడం లేనట్టు కనబడుతున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎప్పుడైతే తన కోసం ఆలోచించడం మర్చిపోతాడో మనిషి తన బ్రతుకు విధానం పక్కన పెట్టేస్తారు ప్రియమైన వల్ల. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మొదటిగా తన గురించి తను ఆలోచించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే తన గురించి తను ఆలోచించుకోలేనంత వరకు కూడా సమాజంలో ఎలా బతుకుతున్నాడంటే ఏ గమ్యం స్థానం లేనట్టుగా కేవలం కుటుంబమే గమ్యం అనుకుంటూ, గ్రామమే గమ్యం అనుకుంటూ, లేదా తన దేశమే తన గమ్యం అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నట్టుగా కనబడుతున్నాడు. నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. నేను తప్పని మీకు చెప్పడే ముందు తన కోసం తను ఆలోచించుకోవాలని మొదటిగా గ్రహింపు రావాలని చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఏదైనా ఒక పాలసీ కట్టాడు అనుకోండి, ఏమంటారు ఇది నీ కోసం అని చెప్పడు ప్రియమైన వాళ్ళరా. ఏమంటాడు తర్వాత నీ కుటుంబానికి భరోసా అంటాడు. అంటే మనకు లేని భరోసా ఎవరికి ఇస్తున్నాడు? బిడ్డలకి ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే నీకంటే ఈ భూమి మీద భరోసా అంటే ఏది లేదా అంటే లేనట్టుగానే కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. కానీ మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీకంటే ఒక భరోసా నీకు రావాలి, నీకంటే ఒక రక్షణ నీకు రావాలని దేవుడు కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకే సమాజంలో ఆయన ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకు అందరికీ ప్రభు? అందరికీ ఏం కావాలి? రక్షణ కావాలి. అందరికీ ఏం కావాలి? భరోసా కావాలి. అందరికీ ఏంటి కావాలి? భవిష్యత్తులో తనకంటూ ఒక రక్షణ అనేది ప్రతి ఒక్కరికి రావాలి ప్రియమైన వాళ్ళ. అంటే కేవలం తన గురించి తనకు ఆలోచించుకోకుండా వెళ్ళిపోతున్న ఈ దినాల్లో దేవుడు అంటున్నారు నీ గురించి కలిసి నువ్వు ఆలోచించాలి. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు ఆలోచించాలి. చనిపోయిన తర్వాత నీ గమ్యమైన నువ్వు ఆలోచించుకోవాలి. నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచిస్తే కనుక, నీ కోసం నువ్వు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నీకు తెలియాలి అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సుమారు నేటికి 2026 సంవత్సరాలు అవుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయన రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటని మనం బైబిల్ని అడిగితే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని బైబిల్ ప్రకటిస్తుంది. పాపులను రక్షించడానికి వచ్చిన ఆయన గురించి మాకెందుకు చెప్తున్నారండి అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు. అదే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే భూమి మీద పుట్టుతున్న ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడని బైబిల్ చెబుతుంది ప్రియమైన వాళ్ళు. ఒకప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే మనిషి దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకుని వివిధ తంత్రములు కల్పించుకుని దేవుని ఎదుట పాపిగా మారిపోయాడు ప్రియమైన వాళ్ళ. ఎవరంటే ప్రారంభంలో ఉన్న మనిషి. ఆ మనిషికి పుడుతున్న ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ దేవుని ఎదుట పాపిగానే బ్రతుకుతున్నాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఇచ్చిన ఆ యథార్థతను పోగొట్టుకుని ఇంకా ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నారంటే పాపం చేస్తూనే, పాపంలో ఉంటూనే,
ఒకానొక రోజు ఏమవుతున్నాడంటే ఆ పాపంలోనే మరణిస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. తన శరీరానికి ఏదైనా ఒక బలహీనత కానీ, ఒక అనారోగ్య పరిస్థితి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక మెడిసిన్ ద్వారా, ఒక టాబ్లెట్ ద్వారా తన శరీరంలో పుట్టిన రోగాన్ని మనిషి నయం చేసుకుంటున్నాడు కానీ శరీరంతో చేస్తున్న పాపాన్ని మాత్రం మనిషి పోగొట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే పాపం చేస్తున్నాడు కానీ పాపం పోగొట్టుకునేంత శక్తి మనిషి దగ్గర లేదు. మరి ఇలా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు, పాపంలోనే ఉంటున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. మరి అందరూ పాపలైతే మరి పాపం నుంచి విడిపించే వాళ్ళు ఎవరండి? చూడండి, ఒక రోగం వచ్చిందనుకోండి, మనం తగ్గించమని ఎవరి దగ్గరికి వెళ్తాం? రోగం లేని వాడి దగ్గరికి వెళ్తాం, ఆ రోగాన్ని నయం చేసిన వాడి దగ్గరికి వెళ్తాం. అలాగే ఇప్పుడు మనిషి చేసిన పాపాన్ని పోగొట్టాలంటే పాపం లేని వాడి దగ్గరికి వెళ్ళాలి. పాపం లేనివాడే ఆ పాపాన్ని తీయగలడు ప్రియమైన వాళ్ళ. మరి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే బైబిల్ ఏం చెబుతుందంటే అందరూ పాపం, అంటే ఏ ఒక్కరిలో కూడా పరిశుద్ధత మంచి అనేది లేదు అని చెప్తుంది ప్రియమైన వాళ్ళ. మరి ఇప్పుడు మనిషి చేసిన పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే భయంకరమైన వేదనకరమైన స్థలానికి మనిషి వెళ్ళిపోతున్నాడండి. దానినే బైబిల్ అంది నరకం అని, పాతాళం అని. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఎదురవుతాయని బైబిల్ చెప్తుంది ప్రేమల వల్ల. మరి ఇది చూస్తున్న దేవుడు ఏం చేశాడంటే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి మనలాంటి రక్త మాంసములు దేహమును కలిగి ఆయన ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రిందట రావడం జరిగింది ప్రియమైన వల్ల. ఆయన ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరంలో యథార్థంగా, నిర్దోషంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన మనిషి చేసే పాపం ఆయన చేయక పాపులతో ఉంటూ ప్రత్యేకంగా బ్రతికాడు ప్రియమైన వాళ్ళారా. అంటే మనిషి చేసే ఏ పాపం ఆయన చేయకుండా ఆయన బ్రతికాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనిషి చేసిన ప్రతి పాపాన్ని కడిగాడు. అంతేకాదు, మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి మనిషి శిక్ష పొందాలి, మనిషి దాన్ని భరించాలి. కానీ మనుషులందరి శిక్షను ఆయన మీద వేసుకుని మనుషులందరూ పొందవలసిన శిక్ష ఆయన భరించి దానికి పాపానికి మూల్యం ఆయన చెల్లించాడు ప్రియమైన వాళ్ళ. మనుషులు చేస్తున్న పాపం నుంచి ఆయన విడిపించాడు ప్రియమైన వాళ్ళ. ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి వందనాలు. భూమి మీద మనిషి జీవితము శాశ్వతమా? మరి మనిషి బ్రతుకుచున్నటువంటి జీవితాన్ని బట్టి, మానవుని యొక్క ఆలోచన బట్టి మనిషికి ఏది కూడా శాశ్వతమైంది కాదు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకుల కొరకు మనిషి జీవితంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మరి అమ్మాయి ఎంత బ్రతుకుతున్నప్పటికీ కూడా ఈ లోక జీవితం ఏదో ఒక దినాన్ని మట్టికి చేరిపోతాం. మట్టికి చేరేలోపే మనిషి జీవితాన్ని ఏలుబడి చేసేటువంటి శక్తి ఏదైనా ఉన్నదంటే లోకం మీద పాపం. అటువంటి పాపం కొరకు ఈనాడు కుటుంబాల కొరకు క్రీస్తు వారు, ఈనాడు కుటుంబ వ్యవస్థ కొరకు సరిచేయడం కొరకు యేసుక్రీస్తు వారు తన విలువైనటువంటి రక్తాన్ని ఆయన చిందించారు. కాబట్టి అటువంటి త్యాగపూరితమైనటువంటి క్రీస్తు వారిని మీ ప్రాంతానికి, అటువంటి మన కుటుంబాలలో ఆశీర్వాదంతో నింపడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రాంతానికి ప్రకటించడానికి వచ్చిన్నాం. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి మానవ బ్రతుకుల కొరకు ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేస్తూ, మరి కుటుంబ వ్యవస్థలో పాపం అనేది మనిషికి చాలా ప్రమాదమైనది. ఇంతలో ఈ పాపం అనే జీవితాన్ని మనలో భయంకరమైనటువంటి వ్యసనాలకి గురి చేస్తుంది. కాబట్టి నేడున్నటువంటి కుటుంబ వ్యవస్థకు అందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టాలని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలని, ప్రభు కొరకు చాలా గొప్పగా జీవించాలని మరొకసారి తెలియపరుచుకుంటూ మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్న దేవా, మీ కొందనాలు అయినా మీ సువార్త కొరకు ప్రాంత ప్రజలు తెలియపరిచాం ప్రభావ, మీ కొందనాలు. మీరే సహాయాన్ని దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడా శ్రద్ధగా వినాలని మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియపరుచుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, మేము ఈ మధ్యకి ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తు వారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియపరచడానికి మేము మధ్యకి వచ్చాం. యేసుక్రీస్తు వారి గురించి ఒక దైవ అవతారం ఎత్తిన మనం సాధారణ మనిషి కింద మనం చూస్తూ ఉంటాం. దైవ అవతారం అని నేను ఎందుకన్నానంటే, అలాగా మేము కూడా దేవుళ్ళు అని అనిపించుకోవడానికి కొంతమంది
భూమి మీద చాలా ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. కొంతమంది మేము దేవుళ్ళని అనిపించుకోవడానికి వాళ్ళు మనుషులే గాని, మేము ఒక ప్రత్యేకమైన వ్యక్తులను అనిపించుకోవడానికి ఇలా చేసినట్టుగా మనకి సమాజంలో కొన్ని కొన్ని కనబడుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారి జీవితం అలా కాదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆయన భూమి మీద పుట్టినప్పుడే ఒక కన్యక తల్లి గర్భంలో నుంచి ఆయన పుట్టినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. తల్లి గర్భంలో నుంచి ఆయన ఎలా పుట్టాడంటే ఒక సాధారణమైన వ్యక్తిగా పుట్టాడు. ఆయన దేవుడయ్యుండి కూడా. అంటే ఒక అంటే ఒక పురుషుడు యొక్క ప్రమేయం లేకోకుండా ఆయన పుట్టాడు. అంటే ఆయన జీవితంలో మనకి ఏం కనబడుతుందంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్న స్థితి మనకు కనబడుతుంది. అలాగే ప్రతి ఒక్క పాపి ఎవరైతే భూమి మీద ప్రతి మనిషి ఉన్నాడో తన మనిషి యొక్క పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని మనిషి యొక్క పక్షాన ఆయన మరణించడానికి భూమి మీద వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అలాగే ఎవరో కూడా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవడానికి ఎవరికి కూడా అవకాశం లేదు ప్రియమైన వారు. చాలా మంది ప్రయత్నించారు కానీ ఎవరో కూడా తిరిగి లేచినట్టుగా మనకి చరిత్ర చెప్పట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే చనిపోయిన మరలా మూడో దినాన్ని ఆయన తిరిగి లేచినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన జీవితంలో చాలా ప్రత్యేకమైన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. మనకి టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు గూగుల్లో అడిగినా సరే మనకి ప్రతి విషయం కూడా మనకు తెలిసిపోద్ది. ఏది కూడా అబద్ధమేమీ కాదు, ఇవన్నీ కూడా నిజాలే. ఎంతో మంది గుడ్డివారిని కూడా ఆయన బాగు చేశాడు. అలాగే ఎవరో కూడా చేయలేని పని కూడా ఆయన మరలా తిరిగి లేచి నేను తిరిగి లేస్తానన్నది కూడా ఆయన చెప్పి మరీ చేశాడు. అంటే ఆయన జీవితంలో మనకి ఏం కనబడుతున్నాయంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఎవరు కూడా చెప్పిన రోజున మరలా లేచినట్టుగా మనకి చరిత్రలో కనబడలేదు. ఈయన ఒక్కడే కూడా నేను ఏదైతే చనిపోయి మరలా మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు ఆ దినాన్ని ఆయన ఖచ్చితంగా లేచాడు. అందుకే ఆయన్ని కాలానికి ఎలా పెట్టారంటే మూలంగా పెట్టారు. మనం ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎలా చెప్పుకుంటున్నామో అది ఎవరి ద్వారా వచ్చిందంటే ఆయన ద్వారానే వచ్చింది. ఎందుకు ఆయన ద్వారా వచ్చిందంటే ఇంకా ప్రపంచాన్ని పరిపాలించిన దేశాన్ని పరిపాలించిన చాలా మంది చక్రవర్తులు కానీ రాజులు కానీ మనకు కనబడుతున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. కానీ వీళ్ళు ఎవరిని పెట్టలేదు. ఆయన ఒక దేశానికి రాజు కాదు, ఒక యుద్ధ వీరుడు కాదు, ఒక గొప్ప యుద్ధ యోధుడు కాదు, ఒక సాధారణమైన మనిషిగా ఆయన జీవించాడు. ఏ దేశాన్ని కూడా ఆయన పరిపాలించినట్టుగా మన చరిత్ర కూడా కనబడట్లేదు. కానీ ఆయన ఎందుకు పెట్టారు? ఒక క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని ఒక మూలంగా ఎందుకు పెట్టారు ఆయన్ని అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయనలో కొన్ని ప్రత్యేకమైన విధానాలు మనకు కనబడుతున్నాయి. ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన గురించి ఇంకా ఎందుకు చెప్పుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఒక సందర్భం ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళు ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. అంటే ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా పెట్టాడు. చరిత్రలో ప్రత్యేకంగా పెట్టాడు. ప్రియమైన వాడు ఆయన మూడో దినాన్ని మళ్ళా ఎందుకు తిరిగి లేచాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చనిపోయి ఎవరో కూడా నిద్రించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. చనిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాతే పునరుద్ధానం ఉన్నదన్న విషయం ఈ భూ ప్రపంచానికి తెలిసింది. ఆయన రుజువు చేశాడు మరలో ఇంకో బ్రతుకుందని. ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తారని ఆయన రుజువు చేశాడు. సమయంలో మరి ఈ గ్రామానికి వచ్చి మరి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేవాది దేవుడు మరి ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన బ్రతికి మనుషుడు ఎలా మాట్లాడాలో, మనుషుడు ఎలా చూడాలో, మనుషుడు ఎలా వినాలో, మనుషుడు ఏ ప్రవర్తన కలిగి నడుచుకోవాలో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండి సర్వమానవాళైన మనందరికీ చక్కని మార్గాలు నేర్పించారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండి ఆయన దేవాది దేవుడై ఉండి మానవ దేహమును ధరించుకొని
ఈ భూమి మీద ఆయన బాప్తిస్మును తీసుకుని పరిశుద్ధాత్మ పూర్ణులై ఎంతో మందిని రోగులు స్వస్థపరిచారు. అలాగే దెయ్యములను అపవిత్రాత్మలను పారదోలాడు. అలాగే ఆనాడు సమరయ స్త్రీ పాపంలో జారత్వంలో మునిగిపోయిన తన జీవితం విడిపించాడు. అలాగే జక్కయ్య విషయంలో చూస్తే ఆయన భయంకరమైన వడ్డీ వ్యాపారం. అలాగే పాపంలో పట్టుబడిన స్త్రీ కూడా మరి ప్రభు చేత విడిపించబడింది. ఇలాగా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ పాపం నుంచి విడుదల చేస్తూ ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు. అయితే ప్రియమైన వాళ్ళారా, అదే తరుణంలో ఆయనలో పాపము లేదు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని చెప్పేసి ఆయన ఈ లోకానికి సవాల్ వేస్తున్నాడు. కానీ ఆయనలో పాపం లేదు. కానీ ఈ లోకంలో ఆయన ఉన్న పాపుల మధ్య చేరకుండా తాను పవిత్రపరుచుకున్నాడు, తాను భద్రపరుచుకున్నాడు, తన జీవితాన్ని చాలా క్షేమంగా ఉంచుకున్నాడు. అలాగే పాపం సర్వమానవాళికి శాపంగా మారింది. అలాగే ఆదాము అవ్వ చేసిన పాపం నోహో గారి కాలంలో చూస్తే ఆ ప్రజలు కూడా భయంకరమైన పాపులు. లోతు గారి యొక్క జనం కాలంలో చూస్తే వారు కూడా భయంకరమైన పాపులు. ఏంటంటే తినుము, త్రాగుము, సుఖించుము. అలాగే కామ వికారం, భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయారు. అక్కడి నుండి మనం ఆలోచన చేస్తే మరి దేవుడు జనాంగం అనుకున్న ఆ ప్రజలు ఇశ్రాయేలీలు కూడా దేవుని చేత రక్షించబడ్డారు. కానీ వారు కూడా పాపముతో మునిగిపోయారు. అలాగే వారందరూ కూడా మనం ఆలోచన 33.5 సంవత్సరాలు ఉండి ఎన్నో అద్భుతాలు చేశారని, అలాగే పాపులు రక్షించారని మనం చెప్పుకున్నాం. అయితే సర్వమానవాళి మనందరం కూడా పాపముల చేత మరణిస్తే మరి కనబడని ఒక భయంకరమైన లోకం ఉంది. ఆ లోకం అగ్నిగుండం, నరకం. ఆ నరకంలోకి వెళ్తే వేదనకరమైన స్థలం. అక్కడ ఏడుపును, అలాగే పండ్లు కొరుకుటిను, అలాగే వేదన భయంకరమైన యుగ యుగాలు ఆ యొక్క అగ్నిలో ఉంటే యాతన పడాలని ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు మరి ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ తప్పులు లేవు. అయితే సర్వమానవులైన మన పాపాల నిమిత్తం ఆయన పాపం చేసిన వాడుగా ఉండి ఆయన మరి మన కొరకు ప్రాణం పెట్టారు. అయితే ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన, నిందలు వేసిన, ఉమ్మూతులు వేసినా ఎదురుమాట పలకలేదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నుండి అరికాల వరకు కొంచెం మంది స్వస్థత లేక, నీతిమంతుడు లేక, ఏ భేదం లేక అందరూ పాపం చేసి దేవుడిస్తున్న మహిమను కోల్పోయి అందరూ త్రోవ తప్పి పనికి మారిన వారైతేనని చెప్పి ఈ ప్రజలందరిని రక్షించడానికి ఆయన మౌనంగా ఉండిపోయాడు.